బైబిల్లో భక్తులకి, భూమి మీద ఉన్న భక్తులకి దేవుడు కష్టకాలంలో వారికి సహాయం చేయలేదా? ఆపదలో ఆదుకోలేదా? క్లిష్ట పరిస్థితుల్లో వారిని ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాలేదా? వాళ్ళేగా మనకు మాదిరి. వాళ్ళని బట్టేగా మనం ఇన్స్పైర్ అయ్యేది. నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు జరిగినాయి. ఎవరి జీవితంలో ఎందుకు, నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు కార్యాలు చేశాడు. మరి వాటిని మర్చిపోయి మళ్ళీ ఏదైనా బాధ రాగానే, కష్టం రాగానే మళ్ళీ ఎందుకు బాధపడాలి? మళ్ళీ ఎందుకు దివాలుగా కూర్చోవాలి? మరలా ఎందుకు మనాదిపడాలి? అందుకే మూలవాక్యంలో చెప్పాడు, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. ఎంత చక్కటి మాట చెప్తున్నాడో పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి ద్వారా. ఆ స్థాయికి ఎదగాలి నీ విశ్వాసం. ఏ స్థాయి కంటే, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా సరే, ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నా సరే, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎవరి ద్వారా ఎదుర్కొంటున్నా సరే, ఇంట్లో ఉన్న ద్వారా అయినా, ఉన్నవారి ద్వారా అయినా, బయట ఉన్నవారి ద్వారా అయినా, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర అయినా, వ్యాపారం చేసే దగ్గర, నువ్వు వ్యవసాయం చేసే దగ్గర, నువ్వు కూలి పని చేసే దగ్గర అయినా, నువ్వు చదువుకునే దగ్గరైనా, ఎక్కడైనా సరే, మనుషుల ద్వారా అయినా సరే, సాతానుడి ద్వారా అయినా సరే, నువ్వు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? అయినా సరే దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉండు. ఆయన ఉన్నాడు నీకు. నువ్వు ఆయన నమ్ముకున్నావంటే ఆ వ్యతిరేకమైన పరిస్థితులు నేను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నీ కష్టాలలో వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వు ఆయన బట్టి ఆనందంగా ఉండు. ఆయన చూసుకుంటాడు అంతే. ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు ఆయన. ఎప్పుడు ఎలా నిన్ను నిలబెట్టాలో అలా నిలబెడతాడు ఆయన.